హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 12వ సీజన్ మొదలైంది. ఇక ఇప్పటి వరకు ఎంతో ప్రాణమిత్రులుగా ఉన్న స్నేహితులు కూడా భద్ర శత్రులుగా తయారవుతారు ఈ సీజన్లో. మొన్నటి వరకు ఒకే టీంలో ఆడిన ఆటగాళ్ళు కూడా నువ్వా నేనా అంటూ హోరాహోరీగా తలపడతారు వేరే వేరే టీముల్లో. సో అయితే ఈరోజు అంటే మొదటి మ్యాచ్ని బెంగళూరు వర్సెస్ చెన్నై తలపడనుంది. ఇక ధోని గారు నేతృత్వంలో కూడా చెన్నై చాలా బలంగా ఉంది. అందులోనూ ప్లస్ పాయింట్ ఏంటంటే డిఫెండింగ్ ఛాంపియన్, ఇప్పటివరకు 3 సార్లు ఇది కప్ గెలుచుంది కాబట్టి ఇక నెక్స్ట్ బెంగళూరు కూడా కోహ్లీ గారు నేతృత్వం ఇస్తున్నారు. సో ఇక కోహ్లీ గారు విషయం చెప్పుకోవాలంటే ఈ సీజన్ అంటే ఈ ఫస్ట్ మ్యాచ్లో కోహ్లీ గారు ఒకేసారి 3 రికార్డులు కొట్టి చరిత్రకెక్కబోతున్నారు. ఇంతకీ ఏంటా రికార్డులు అనుకుంటున్నారా? 1 ఐపీఎల్లోనే అత్యధిక పరుగులు, 2 5,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా, 3 అత్యధిక అర్ధశతకాలు. ఇక అసలు విషయానికి వస్తే అండి, ఈ ఐపీఎల్ ఇప్పుడు 2008లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 12-11 సీజన్లు అయితే అయిపోయినాయి కాబట్టి మరి ఎక్కువ మ్యాచ్లు అలానే ఎక్కువ రన్స్గా సురేష్ రైనా గారు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సురేష్ రైనా గారు మొత్తం 176 మ్యాచ్ల్లో 4,985 రన్స్ కొట్టగా ఇక సెకండ్ ప్లేస్లో కోహ్లీ గారు 163 మ్యాచ్లు ఆడి 4,948 పరుగులు కొట్టారనమాట. అంటే ఇంకొక 38 పరుగులు కోహ్లీ గారు కనుక ఈ మ్యాచ్లు చేస్తే ఐపీఎల్లోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్గా కోహ్లీ గారు రికార్డులు బద్దలు కొడతారు. ఇక నెక్స్ట్ 5,000 పరుగులండి. ఇప్పటికీ మన సురేష్ రైనా గారు ఆల్రెడీ రన్స్ పరంగా అంటే 4,985 రన్స్ చేసి ఆయన మొదటి స్థానంలో ఉన్నాడు కాబట్టి రైనా గారు 15 పరుగులు చేస్తే 5,000 చేసిన బ్యాట్స్మెన్గా ఆయన చరిత్రకు ఎక్కుతాడు. ఇక మన విరాట్ కోహ్లీ గారు కూడా 52 పరుగులు చేస్తే 5,000 రన్స్ కోహ్లీ గారు ఖాతాలో చేరతాయి. అదొక రికార్డు. ఇక నెక్స్ట్ అత్యధిక శతకాలు. సో ఎక్కువ హాఫ్ సెంచరీస్, దీనికి కూడా కోహ్లీ గారు అతి దగ్గరలో ఉన్నారు. మొత్తం ఈ రోజు మ్యాచ్లో గనక 30-50 రన్స్ గనక కోహ్లీ గారు కొడితే 39 సార్లు డేవిడ్ వార్నర్, ఇప్పటికీ ఆయన అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా ఐపీఎల్లోనే డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించారు. 1 కాదు 2 సార్లు, 39 సార్లు. మరి ఈసారి కనుక ఈరోజు మ్యాచ్లో 50 రన్స్ కొడితే అతనికి చేరువలో అంటే ఆయనకి జతగా చేరతాడు, అంటే ఇద్దరిది సమానం అవుతుందన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే ఒక మ్యాచ్లో 50 రన్స్ కొడితే అటుపక్క అత్యధిక రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ గాను అలానే 5,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గాను ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గాను ఒకేసారి కోహ్లీ గారు రికార్డులు బద్దలు కొట్టి చరిత్రకు ఎక్కబోతున్నాడు అనమాట. మరి చూద్దాం ఈరోజు మ్యాచ్లో ఏం జరుగుతుందో. ఇక కోహ్లీ గారి గురించి మనం చెప్పదలుచుకుంది ఏం లేదు. ఆయన గురించి అందరికీ తెలుసు, ఆయన ఒక గొప్ప బ్యాట్స్మెన్. సచిన్ టెండూల్కర్ గారి తర్వాత ధోని గారి తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ని అంత ఇమేజ్ని ఆయన సొంతం చేసుకున్నారు. రీసెంట్గా తాజాగా కూడా ఈ ఆస్ట్రేలియా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ల్లో ఆయన చారిత్రక విజయాన్ని టీంకి అందించారు కాబట్టి ఈసారైనా బెంగళూరుకి ఆయన కప్పు తీసుకొస్తారా లేదా అనేది మాత్రం ఎదురు చూడాల్సిందే. మరి చూద్దాం ఈరోజు చెన్నై వర్సెస్ బెంగళూరులో ఎవరు గెలుస్తారు. కోహ్లీ గారు మనం అనుకున్నట్టు 52 రన్స్ కొట్టి ఈ 3 రికార్డులను బద్దలు కొడతారా లేదో తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే. సో మరి అప్డేట్ కూడా నేను మీకు తీసుకొచ్చేస్తాను. మరి అప్పటి వరకు మైరా మీడియాని ఫాలో అవుతుండండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.